మైకు పాపకు 18:21. అంతే, దేని వాక్యం దీని ఈ మూల వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల నీకు వందనాలు ప్రభా. నీవు ఎందు నిమిత్తమైతే నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నావు, నీ వాక్కులను నేను విత్తుటకు కృప చూపించండి. నన్ను మరుగుపరచుకోండి అయ్యా. మీరుండండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి, నన్ను వాడుకోండి. నా నోటికి బోరగా మీరు ఉండండి రాజా. విత్తబడుతున్న వాక్యం వారిలో ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు ఫలభరితులుగా వీళ్ళు మారుటకు మీరు కృప చూపించి నడిపించమని, నాతో మీరుండమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని, నీది కాని మాట ఏది నా నోటి వెంబడి రాకూడదు, అది అక్కడే ఆగిపోనుగా కేస్తున్నాము. నీ కృపలో నన్ను భద్రపరిచి నడిపించమని త్వరలో యేసు పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఫస్ట్ ఏంటి వాక్యం? జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురంట. ఏంటి ఏంటి నాలుక వశనం అంట? జీవ మరణములు. జీవ మరణములు నాలుక వశము అంటే జీవము ఉంది, మరణం ఉంది. వాటిలో జీవం కోసం మనం మాట్లాడుకుందాం. జీవం అంటే దేనికోసం? మన నాలుకలో జీవం మరణాలు ఉన్నాయంటే ఏంటి? జీవం ఏదన్నా బయటికి వెళ్ళి ఎవరినైనా రక్షిస్తుందన్నా? కాదు. మన నాలుక రెండు విధాలుగా మనం మాట్లాడుతుంటాం. ఏంటి? ఒకటి మంచి మాట్లాడతాం, చెడు మాట్లాడతాం. ఒకటి బ్లెస్సింగ్స్ మాట్లాడతాం, ఆశీర్వాదాలు మాట్లాడతాం, శాపాలు మాట్లాడతాం. చెడు మాట్లాడతాం, మంచి మాట్లాడతాం, తిడతాము, మంచి మాటలు కూడా అన్ని రకాలుగా ఉన్న మన నాలుకను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? ఒకటి సువార్త చెప్పడానికి ఉపయోగిస్తున్నామా? రెండు లేదంటే రూమర్స్, లేనిపోని మాటలు చెప్పడానికి ఉపయోగిస్తున్నామా అనే విషయం ప్రభువు మనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. నేను 3 రోజుల నుంచి అడుగుతున్నాను ప్రభుని, ప్రభా నేను ఏ అంశం నిమిత్తం అయితే చెప్పాలి, నాతో మాట్లాడండి ప్రభా అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు, నిన్న ఈవినింగ్ సడన్గా నేను వేరే వాక్యాలు రాసుకుంటున్నాను, కానీ నాకు అదేది డిస్టర్బెన్స్గా ఉంది. ప్రభు నాతో ఈ మాట మాట్లాడారు. మీరు దేన్ని ప్రచారం చేస్తున్నారు అన్న విషయాన్ని మాట్లాడారు. దేన్ని ప్రచారం చేస్తున్నారు? సువార్తను ప్రచారం చేస్తున్నారా లేదా లేని వార్తలు? గాసిప్ ఆర్ గాస్పల్ అనే క్యాప్షన్ ఇచ్చారనమాట ఇంగ్లీష్లో. గాస్పల్ సువార్త చెప్తున్నారా లేదా గాసిప్ అంటే రూమర్లు సృష్టిస్తున్నారా అని 2 విషయాల కోసం మాట్లాడారు. అలా అయితే మనం ఎవరి వారమై ఉన్నాము? క్రీస్తు వారమై ఉన్నాం. మనం ఎవరి వారము? క్రీస్తు వారం. మన ఇంటి పేరు వారం చెప్పుకోవచ్చు, మా వంశం ఇది, మా రాజులు ఇది, ఇలా చెప్పుకుంటాం. కానీ మనం దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ఎవరి వారము? క్రీస్తు వారము, క్రైస్తవులము. కాబట్టి లోకపరంగా జనులు ఏం చేస్తారంటే వాళ్ళు వంశాభివృద్ధి కోసం తెలియజేసుకుంటారు. అవునా కదా? మా తాతలు ఇలాగా, మా నాన్నలు ఇలాగా, వాళ్ళు ఇలా చేశారు అని ఏ విధంగా అయితే మనం స్ప్రెడ్ చేసుకుంటామో, ఇప్పుడు మన వంశం కోసం ఇప్పుడు మనం క్రీస్తు వారం కాబట్టి మనం ఈ క్రీస్తు రాజ్యాన్ని మనం అభివృద్ధి పరచాలి. క్రీస్తు సువార్తను మనం ప్రచారం చేయాలి. ఎలాగా? మన నోటితో ఆయన సువార్తని ప్రకటించాలి. మత్తయి సువార్త 28:19 అధ్యాయం చూడండి. 28 అధ్యాయం 19 వచనం. మనం ఏం చేయాలి? క్రీస్తు వారసులం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఏంటన్నారు అక్కడ? 19. కాబట్టి మీరు వెళ్ళి, ఇప్పుడు మీ తాతల కోసం ఎవరి కోసం చెప్పాలంటే మీరు వెళ్ళి చెప్తారు కదా, మా తాత ఇలాగా, మా మామగారు ఇలాగా, ఇలా బ్లెస్ చేశారు, ఇలా ఇన్ని కొన్నారు. అట్లానే మనం ఏం చేయాలంటే మన నాలుక జీవమరణాలు ఉన్నదని చెప్పాను కదా, అందులో ఆ జీవమైన వాక్యం ఏంటంటే ఇదే. ఫస్ట్ ఏంటి? సమస్త జనులను ఎవరినని ఇచ్చాడు? కొంతమందిని అని ఇచ్చాడా ప్రభు? కొద్ది వారిని, కొద్ది వంశస్థుల్ని, ఈ తెగవారిని అని చెప్పి ఎక్కడైనా మెన్షన్ చేశారా? రాశారా? ఏం లేదు. ఇక్కడ ఏమని రాశారు? సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఏం చేయాలంట? సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడంట. చేసి ఏం చేయమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కరు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి
బాప్తీసం ఇచ్చి ఆయన ఏ సంగతులు అయితే చేశాడో ఆ సంగతుల్ని చేయమన్నాడు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని శిష్యులుగా తయారు చేయగలమా? మీ విషయంలో చెప్పండి. చేయలేం. ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయలేం. నేను నిన్న ఫోన్ చేసి చాలామందికి చెప్పాను ఎట్లా రండి అని. ఎంతమంది వచ్చారు కదా? అంటే మనం సువార్త చేస్తాం, చేయకూడదని కాదు, వాడు వినండి చేయడని కాదు, మనం ప్రభు మాట వినాలి. ఏం చేయాలి? సర్వజనులకు, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. అంటే సువార్త చెప్పి వదలమనలేదు, వాళ్ళని తర్ఫీదు ఇమ్మన్నారు. అవునా కదా? తర్ఫీదు ఇవ్వాలి వాళ్ళకి. మీరు శిష్యులుగా మారాలి, ప్రభు సేవ చేయాలి, ప్రభు సేవ చేయాలి, ప్రభు సేవ చేయాలని అంతమందికి చెప్తాం. అందరూ మారుతారా? అందరూ శిష్యులుగా అవుతారా? నిలబడ్డవారు మాత్రమే, ప్రభువులో స్థిరులుగా నిలబడ్డవారు మాత్రమే ఆయన శిష్యులుగా మారుతారు. అందరికీ దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభువు గారి ఉద్దేశం ఏంటంటే లోకంలో ఎవ్వరూ నశించిపోకూడదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని. అవునా కదా? ఇప్పుడు పరలోక రాజ్యం వాళ్ళకి వెళ్ళే సంఖ్యని మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ఎంతమంది ఉన్నారు? ఇన్ని వేల మిలియన్ కోట్ల జనాభాలో ఎంతమంది వెళ్తారన్నారు? లెక్క పెట్టారా? ఒక మన భారతదేశంలో ఉన్న జనాభాలో సగం మెంబర్స్ వెళ్తారేమో. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అందరికీ సువార్త అందుద్ది, అందరికీ మనం చెప్పాలి. కానీ ఆయన ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ నిమిత్తం ఆ ద్వారాలు తెరవబడతాయి. కొందరు దేవుడు అందరినీ పరిశుద్ధంగా ఉండమన్నారు, కానీ కొందరు సమర్పించుకున్నారు మ్యారేజ్ చేసుకోకుండా దేవుని సేవకు సమర్పించుకోవాలని. కొందరు స్త్రీలు ప్రత్యేకపరచుకున్నారు, కొందరు పురుషులు ప్రత్యేకపరచుకున్నారు. ఎందుకు? దేవుని సేవని, సువార్తని విస్తరింపచేయడానికి. అలాంటి ఒక్కరు చారు అనేకులకు సువార్త చెప్పడానికి. ఇప్పుడు సమస్త జనులను సువార్త ప్రకటించి వాళ్ళని శిష్యులుగా మార్చాలి అంటే మనకేం కావాలి? ఒక సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం ఏంటవ్వాలి? నువ్వు చెప్పే మాట సాక్ష్యం అవ్వాలి, అది కూడా. కానీ నిన్ను నువ్వు సాక్షార్థంగా ప్రభువుకి చూపించుకోవాలి. మత్తయి సువార్త 24:14 అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 24:14 అధ్యాయం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఓకే నాన్న, చాలు. ఏంటన్నారు మళ్ళా ఒక్కసారి? మత్తయి సువార్త 24:14 వచనంలో ప్రభు ఏం మాట్లాడుతున్నారు? మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఎలాగా సాక్షి? ఇప్పుడు సువార్త ఎలా ప్రకటింపబడుతుంది? దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన స్వస్థపరుస్తాడు, చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? లేదు. నువ్వేం చెప్పాలి? నా జీవితంలో ఈ కార్యం జరిగింది, ప్రభు నా జీవితంలో, ఒకప్పుడు నేను పాపిగా ఉన్నాను, ఇప్పుడు నన్ను ప్రభు మార్చాడు. ఎంతమంది లేరు? మీకు తెలిసిన సాక్ష్యాలు. మన పౌలు గారే బైబిల్లో ఉన్నారు కదా. క్రైస్తవులను చంపిన ఆయనే వాళ్ళు ఏ విధంగా బ్రతకాలనేది ఇన్ని గ్రంథాలు, ఒక్క సువార్తలు తప్పించి మిగతా రాసింది ఎవరు? ఎక్కువ పత్రికలు రాసింది, మిగతా అన్ని ఎక్కువ పత్రికలు రాసింది ఎవరు? పౌలు గారు. ఎవరైతే నిందింపబడి దూషణపడి పాపంలో ఉన్నారో వీడు ఇంతే మారడు అని మనం అనుకుంటామో వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ విధంగా ఎన్నుకొని ప్రభు వారిని మార్చుకుంటాడు. ముందున్న మన కళ్ళ ముందున్నదాన్ని మనం చూస్తున్నామేమో, కానీ ప్రభు ఒక దినాన్ని వాళ్ళకి నిర్ణయిస్తాడు. వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది? సాక్షార్థమై ఉండి సకల జనులకు సువార్త ప్రకటించడానికి ఆయన జీవితం ఉపయోగపడుతుంది. అవునా కదా? దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన జీవితం ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏంటి? సకల జనులకు సువార్త ప్రకటించి బాప్తీసం ఇచ్చి శిష్యులుగా చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనమే సాక్ష్యంగా ఉండాలి, సాక్షార్థమే ఉండి ప్రభువులోకి వారిని నడిపించాలి. మార్కు సువార్త 16-15 అధ్యాయం చదవండి. మార్కు సువార్త 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలునండి. ఏమంటున్నారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఓకే, మనదొక మాట. ఇప్పుడు ప్రభు ఏమన్నారు? ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా చేస్తాం, ప్రభు వాక్యాన్ని అందిస్తారు. నెక్స్ట్ ఏంటి? మన జీవితం ఒక సాక్ష్యంగా ఉంటుంది. మనం ప్రతి దేశం వెళ్ళాలంటే వెళ్ళగలుగుతామా? దేవుని చిత్తం అయితే వెళ్ళదంత, కానీ మనంతటా మనం వెళ్ళలేం. ఎక్కడికన్నా వెళ్ళి నేను దేవుని సేవ చేస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతామా? లేదు.
కానీ నీ సాక్ష్యం ఉంటుంది, అది సర్వ సృష్టికి వెళ్తుంది, సర్వ ప్రపంచానికి వెళ్తుంది. ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీ ఏంటి? మీడియా ఉంది, యూట్యూబ్స్ ఉన్నాయి, ఫేస్బుక్స్ ఉన్నాయి, ఇన్స్టాస్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఏంటి వెళ్తుంది? ఒక సువార్త అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. మీకు కేఎఫ్సి తెలుసు కదా, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని. కేఎఫ్సి ఆయన దేవుడిని ఎప్పుడు నమ్ముకున్నాడు తెలుసా? ఆయన 77వ సంవత్సరంలోనంట. ఆయన 77వ సంవత్సరంలో దేవుని తెలుసుకున్నాడంట. ఏంటి? ప్రతిదీ లాసేనంట. ఏది ఆయనకి ఏం చేస్తున్నా ఆ బిజినెస్ క్లిక్ అవ్వట్లేదు అనమాట. ఆయన చాలా తిడుతూ అసహిస్తూ చాలా దూషణకుడిగా ఉండేవాడంట. ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటూ సహవాసంలో ఉంటూ ఆయనలో స్థిరంగా నిలబడ్డాడో ఆ క్షణం స్టార్ట్ అయిందంట ఆయన బిజినెస్ అభివృద్ధి. ఎన్ని సంవత్సరాలు అంటే 77 సంవత్సరాలు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పటికీ ఆయన యంగ్ ఫోటో తెలియదు కానీ ఆ కేఎఫ్సి మీద ఉంటుంది కదా ఆయన చిహ్నం, చూశారు కదా, అందరికీ తెలుసు కదా ఆ విషయం. ఆ విధంగా నీ సమయం అయిపోయింది వీడి ఇంతే అని అనుకోవడానికి లేదు. నువ్వు ఆయన దగ్గరికి ఎత్తబడే ఆ రోజుల్లో కూడా నిన్న ఆయన వాడుకుంటాడు. అందుకే అంటాడు కదా, పొద్దునుంచి సాయంత్రం వరకు చేసిన వాడికి తలాంత ఒకటైతే అప్పటికి ఒక గంట వచ్చినోడికి కూడా ఇదే. అప్పటికప్పుడు తెలుసుకుని నమ్ముకున్న నమ్మకంగా ఉన్నాడు కూడా దేవుడు నా రాజ్యాన్ని ఇస్తానని మొదటి నుంచి మన తప్పిపోయిన కుమారుడు సహోదరులా ఆలోచిస్తాను. నేను అంత నుంచి ఉన్నాను, నాకేం లేదు ప్రభు, ఇప్పుడు వచ్చాడు వాడు ఇలా అభివృద్ధి పడలేదు అని అనుకుంటా. లేదు, మన ఆలోచనలు వంటి ఆలోచనలు దేవునివి కావు, మన తలంపుల వంటి ఆలోచనలు కాదు. ఓకే, ఇప్పుడు మనం సమస్త జనులను శిష్యులుగా తయారు చేస్తున్నాం, అవునా లేదా? దేని ద్వారా? మనం వాక్యం ద్వారా వాళ్ళని బలపరుస్తున్నాము, ప్రభు సువార్తని ప్రకటిస్తున్నాం. అయితే అందరూ ఎందుకు శిష్యులుగా మారట్లేదు? అందరూ వాక్యం వింటున్నారు కదా, ఎందుకు వారు దేవుని సువార్తను ప్రకటించలేకపోతున్నారు అనడానికి మన మనసులో కొన్ని భూములు ఉన్నాయి. మొన్న ఒకసారి అన్న వాక్యం చెప్పారు, దాన్ని నేను మామూలుగా చెప్తున్నా. మనుషుల్లో ఏంటో నేలలు ఒక్కొక్క రకమైన నేలలు ఉన్నాయి. కొన్ని ఇసుక నేలలు ఉన్నాయి, కొన్ని రాతి నేలలు ఉన్నాయి, కొన్ని ముళ్ళ కంచెల నేలలు ఉన్నాయన్నమాట. ముళ్ళ పొదల్లో వంటి హృదయం ఉన్నవారు ఏం చేస్తారు? వాక్యం వెళ్తుంది కానీ అణిచిపోయి వాళ్ళ శిష్యులుగా వెళ్ళరు. మా ఇంట్లో ఉన్న పరిస్థితులే చాలరా బాబు, నేనేం చెప్పుకుంటాను. మళ్ళీ జనాలు అడుగుతారు, నువ్వు చేస్తున్నావు, ముందు నీ ఇల్లు చూసుకున్నావా అంటారు. అదొకటి కదా. అందుకు కొందరు డ్రాప్ అయిపోతారు. అందరికీ సువార్త అందించి పెడతారు, కానీ ఎందుకు ఆగిపోతున్నారు అన్నదానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు అలాగే బండ మీద కొందరు ఉంటుంది, అరే సువార్త ఏంటంటే నేను కాదు, బోల్డ్ మంది ఉన్నారు కదా, నన్నేనేంటి, నాకు కాదని దులుపుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొందరు ఉంటారు ఏంటంటే వాడు ఎలాగన్నా చేద్దాం, దేవుని సేవ చేద్దాం, వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కరెక్ట్గా ఎవడొకడు వస్తాడు, ఏంట్రా నిజమా అలా అన్నాడా ఆయన, అలా చెప్పాడా? అంత లేదురా బాబు, వాళ్ళు చెప్పారంటే ఏదో ఉంటుంది, నీకేదో ఆశిస్తుండు, ఏదో ఇంక ఏవేవో లేనిపోని కల్పనా కథలు చెప్తారు. అవునా అంతే, వెంటనే ఆ చెయ్యాలని ఉత్సాహం మొత్తం వాళ్ళలో పోతుంది. అలా కాకి వచ్చి ఎత్తిపోద్దంట. ఇది నిజమా అన్నట్టు సాతానుడు అవ్వగారితో చెప్పినట్టు వచ్చి మనకి ఆ ఉత్సాహం లేకుండా శిష్యులుగా అవ్వకుండా కొందరిని రాతి హృదయాలను తప్పాడు, ముళ్ళ హృదయాలను తప్పించాడు, గుచ్చి ఇంకా రోడ్డు పక్కన పడినట్టు చేశాడు. కొన్ని మంచి నేలను పడతాయి. అవి ఏంటంటే ఎండ వచ్చినా తట్టుకుంటాయి, వాన వచ్చినా తట్టుకుంటాయి. నీళ్ళుని నిలకడగా ఉంచుకొని మంచి నేల అంటే ఆ హృదయం మంచిదై ఉంటుందంట. మెయిన్ దేవుని సేవ నిమిత్తమే కానీ లోకంలో కానీ ఆ హృదయం మంచిదై ఉంటుంది కాబట్టి ప్రతీదీ తట్టుకుంటుంది, అవునా కదా? ప్రతిదీ తట్టుకొని నిలబడుతుంది. కాబట్టి ప్రభువు వారిని నిలబెట్టి ఏం చేస్తాడు? శిష్యులుగా ఏర్పరిచి సాక్షార్థంగా ఉంచి వారిని నడిపిస్తుంది. అలాగే మనం అనేకులు సాక్ష్యం విన్నాం. మనకు ముందు అనేక మంది మిషనరీస్ లేరా? అనేక మంది సేవకులు లేరా? బోల్డ్ మంది ఉన్నారు, మనకు తెలీదు. కానీ కొందరు పేర్లు తెలుసు. స్మిత్ విగిల్స్వర్త్ కోసం గారు తెలుసు, మరి బైబిల్ రాసిన వ్యక్తి గారి కోసం తెలుసు, ఇంకా అనేక మంది. అంటే వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని మనం తెలుసుకున్నాం వాళ్ళ సువార్త ద్వారా, అవునా కదా? అలా కష్టపడి వచ్చారు కాబట్టి మనకి ఈ దినాన సువార్త అందింది. నాకెందుకు లేని వాళ్ళు కూర్చుంటే ఆ చర్చిలో అనేక మంది విన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ శామ్యూయల్ మోరిస్ అనే వ్యక్తి నేను వెళ్ళాలి, సువార్త చేయాలి అని చెప్పి అనుకున్నాడు. కాబట్టి ఆ బ్లాక్ అబ్బాయి వెళ్ళి సువార్త
ప్రకటించాడు. నాకు అక్కడ పరిస్థితులు పడవు, ఆ మంచు పడదు అనుకొని లేడు. తను చేసిన ఆ 2 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు సువార్త అయినా బలంగా చేశాడు. ఆ మంచు పడక ఆస్తమా వచ్చి ఆయన చనిపోయాడు. కానీ ప్రభు నిమిత్తమే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సువార్త విన్న ఒకడు వెళ్ళి మళ్ళీ అదే దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆయన వ్యర్థమైపోయిందా ఆయన సువార్త? లేదు. ఎవరికి ఒక షిప్ ఆయనకి సువార్త చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ షిప్పులో ఆయన దగ్గరికి ఈయన ఎవరికైతే సువార్త చెప్పాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా సువార్త అంతా అందింది. అంటే మనం చేసిన ఒక్క కార్యము మంచి నేలలో పడితే అది ఎదుగుతూనే ఉంటుంది. మనకి తండ్రి ఉన్నాడు, పురుగు పట్టిందనుకో ఆ కొమ్మని ఇరుస్తాడు. ఆ విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. అవునా కాదా? దానికి పురుగు పట్టిందనుకో ఆ కొమ్మని తించేస్తే అది పాకదనమాట. దానికి ఒక మందు కొడతాడు, వాక్యం అనే మందు కొడతాడు. దాన్ని నువ్వు గ్రహించుకోగలిగా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కార్యాన్ని చేస్తాడు. దాన్ని మనం తెలుసుకోగలగాలి. ఇప్పుడు రోమాపత్రిక 1:6 చూడండి. రోమాపత్రిక 6:1 కాదు 1:6. రోమపత్రిక 1:6. చదువమ్మా. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. చాలు. ఏంటంట? దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు ఏం చేయబడ్డాడు? ఇక్కడ దేవుని సువార్త నిమిత్తమే ఏం చేయబడ్డాడు? ప్రత్యేకించబడ్డాడు. అదేవిధంగా సువార్త విన్న నువ్వు దేవుని సేవ చేయాలనుకునే నీకు ఆలోచన ఉన్నప్పుడు ప్రభు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. అవునా కదా? ప్రభు అక్కడ ఏం చేశారు? పౌలు గారిని ప్రత్యేకపరుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది ఉన్నారు. అవునా లేదా? అందరూ ఇజ్రాయేలే. కానీ ప్రభు ఎంతమందిని ఎన్నుకున్నారు? 12 మందిని ఒక్కొక్కరిని ఎన్నుకున్నారు. 12 శత్రువుని కూడా ఆయన ఎన్నుకున్నారు. ప్రభు ఒక మాట అన్నారేంటి? వాడు పుట్టకపోయి ఉండకపోతే బాగున్ను అన్నాడు. ఎందుకు? వాడి నిమిత్తమే. ఎందుకు మళ్ళా వాడని? అంతే కదా. పుట్టకపోయి ఉండుంటే బాగున్ను అని చెప్పేసి ప్రభు తన విషయంలో అన్నారు. ఎవరి విషయంలో? యోధ విషయంలో. శిష్యులతో తిరిగాడు, శిష్యుల్లోనే ఉన్నాడు. కానీ ఏంటి? తన ఆలోచన దేవునితో తిరిగాడు, శిష్యులతో తిరిగాడు. ఆ దేవుని ఆ యొక్క మ్యాంటిల్, ఆ యొక్క ఏమంటారు, ఆ మేఘం కిందే ఉన్నాడు, దేవుని అండర్లోనే నడిచాడు. అయినను తన బుద్ధి ఏమైంది? మారలేదు. తన ధనాపేక్ష, లోకాశ, శరీర అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మర్దలేని మరియా వేరే వచ్చి ఏం చేస్తుంది? అత్తరు పోస్తుంది దేవునికి. పూసి రాస్తే అంటాడు అక్కడ ఓ శిష్యుడు. మిగతా వచనాల్లో ఎందులోనే ఉండదు, కానీ యోహాను గ్రంథంలో ఉంటుంది. ఏమని? ఎందుకు వేస్ట్ చేస్తావు, డబ్బులు అమ్ముకుంటే వచ్చింది కదా అని. ఆఖరికి ఏం చేశాడు? ప్రభువుని కూడా అమ్మేశాడు. పోను ప్రభువుని అమ్మేసిన తర్వాత పోను పశ్చాత్తాపడితే ఏమన్నా ఉండేమో. కానీ ఏం చేశాడు? సాతాను వాడిని తిని ఏం చేసింది? అటు ప్రభు తన పక్కన సిలువలో పక్కనున్న దొంగని రక్షించాడు. బర్నబా ఎవరంటే? బర్నబా కానీ వేరే దొంగని, వాళ్ళ హంతకులు, నరహత్య చేసిన వాళ్ళు. యోధ ఏమన్నా నరహత్య చేశాడా? మన నిమిత్తమే, మన ఉపయోగకరమే ప్రభుని అమ్మాడు. కానీ ఆయన పశ్చాత్తాపం పడుంటే ఆయన పొజిషన్ ఏమైనా. మరి ఆ విషయం రాయలేదు. కానీ సాతానుడు వాడు హృదయాన్ని దొంగిలిచ్చాడు కాబట్టి వాడికి వాడే బలాన్మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే అవి పని చేస్తుంటాయి. అది మంచినే విత్తాడు ప్రభు, అందరికీ విత్తాడు కదా విత్తనాలు. మరి ఈ నేల ఎందుకు చెడిపోయింది? అవునా లేదా? అది మంచి నేల చెడు నేల మనకు అర్థమవుతుంది కదా. కనుక మన విత్తనాలు మంచి నేలలో మనం పాతగలగాలి. 2 తిమోతి 3:16-17 వచనాలు. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏంటంట? దేవుని సువార్తని దైవావేశంతో చెప్తాడంట. ఎవరు? దైవజనుడు. ఎలా చెప్తాడంట?
దైవ ఆవేశంతో ప్రతి లేఖనాన్ని కూడా ఏం చేస్తాడంట, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు దైవజనుడు ఏమన్నా గద్దించారనుకోండి, కోపం వస్తుంది, నన్నే అన్నాడు అని. కానీ ప్రభు ఆ అధికారం ఇచ్చారా లేదా? దైవజనుడిగా నువ్వు శిష్యులుగా తర్ఫీదిస్తున్నప్పుడు, లేదా నీ కుమారుడు నువ్వు ఒక బాటలో నువ్వు నడిపించాలి, ప్రయోజకులుగా చేయాలనుకున్నప్పుడు నీ కుమారులను కొట్టకుండా ఉంటావా? వాళ్ళు మరణించాలని కోరుకోము, కానీ శిక్షకి పాత్రుడు కాకుండా మనం ఏం చేస్తాం, శిక్షిస్తుంటాం. అది మేలుకై. ప్రభువు కూడా ఏం చేశారంటే సువార్త చెప్తూ, శిష్యులుగా మారుస్తూ, సాక్షార్థమైన జీవితం జీవిస్తూ ఉంటూ ఇక్కడ ఏమన్నారంటే మాట్లాడుతూ దైవ ఆవేశముతో. ప్రజలంటే ఈ వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా, మావెందుకు చెప్పడం, ఆయన పని ఆయన చూసుకోవచ్చు కదా. లేదు, ఆయన ఖండించడం కూడా ప్రభువు చిత్తమై ఉన్నది. ఇంకేమన్నారు, నీతి యందు శిక్ష చేయుటకు. దేని యందంట? నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనదంట. అది ఎవరికి యూస్ఫుల్? మనకే. మనకు ఉపయోగకరమైనవే కదా మనం తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనం మన ఇంట్లో మనకి ఏది అవసరమో అది మనం ఉంచుకుంటాం, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఏదో ఫ్యాక్టరీ మిషన్ ఏవో ప్యాకింగ్లు తయారు చేస్తుంది, అది మన ఇంట్లో ఉంటాం, మనకు ఉపయోగమా? అది కంపెనీలోనే ఉండాలి. మన ఇంట్లో ఉండాలి, ఏదో మిక్సరో గ్రైండరో అవి అట్లాంటివి ఉండాలి, మనకు అవసరం అవుతాయి కాబట్టి. అంత పెద్దది మనకు అవసరమా? లేదు. కనుక దేవుడు మన హృదయంలో ఏముండాలో, మన ఇంటిలో ఏముండాలో, మన గృహానికి ఏది అవసరమో ప్రతీది కూడా దేవుడు తన లేఖనము ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా ప్రతి ఒక్కటి దైవజనునికి బయలుపరుస్తాడు. అది ప్రభు అక్కడ ఏమని చెప్పారంటే నాకు అది బాగా నచ్చింది. దైవ ఆవేశంతో, దైవ ఆవేశంతో అంటే దేవుని యొక్క బాధని కానీ ఆయన ప్రేమను కానీ దైవజనుడు వ్యక్తపరుస్తాడంట. ఎక్కడ? భూమి మీద దేవుని యొక్క ప్రేమను కానీ బాధను కానీ దేన్నైనా దైవజనుడు దైవావేశంతో చేస్తాడంట. ఇవన్నీ చేసింది ఎందుకు ప్రభు? మనకి మన యొక్క మేలు నిమిత్తమే. గలతీ 6:9 చూడండి. గలతీ 6:9, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. విసుకక ఇందుము, మనము అలయక మేలు చేసితిమే, తగిన కాలమందు పంట కోతుము. ఏంటంట? ఏం చేయాలంట? మేలు మనము మేలు చేయుట యందు విసుగక ఇందుము, మనము అలయక మేలు చేసితిమేని, తగిన కాలమందు పంట కోతు. వాడు మన కీడు చేస్తున్నాడురా అని చెప్పి మనం కీడు చేసామనుకో ఎలా ఉంటుంది? ఉండదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనం శిష్యులుగా ఉండదలిచి ప్రభు సువార్తను ప్రకటించాలి అంటే దైవావేశం ఉండాలి. మొదట ఏం చేయాలంటే శత్రువు అనేవారు ఎవరు మనకి ఉండకూడదు. విసుగక మేలు చేయమన్నాడు ఇక్కడ. భలే చెప్పాడు కదా ప్రభు. మనం ఒకసారి చేస్తే అబ్బాయి వీళ్ళు ఇంక మాట వినరని చెప్పి వదిలేస్తాం. కానీ ప్రభు ఏమంటున్నారు? విసుగక మేలు చేయండి, అల్లయ్యక కూడా అలసిపోవద్దు అంటున్నాడు. మేలు చేయక అబ్బా చేసి చేసి విసిగిపోయిన అంటాం కదా మనం. అలా కూడా విసుగక అలయక రెండు చెప్పాడు ఆయన. పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి ఇంక చాలరేలే బాబు అనుకోకుండా విసుగక అలయక మేలు చేస్తే మనకు ఒక దినం వస్తుంది. ఆ దినములో ఏం చేస్తాడు ప్రభు? మన పంటని కోస్తాడు, మనకు తగిన ఫలాన్ని కూడా ప్రభు ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఈ నా ఫస్ట్ నేను చెప్పిన వచనం ఏంటంటే, నాలుక వశం ఏంటి? జీవ మరణములు. ఇప్పుడు మనం ఎప్పుడైతే జీవాన్ని ప్రచురిస్తామో, సువార్తని గాస్పల్ని మనం స్ప్రెడ్ చేస్తామో, శిష్యులుగా మారుస్తామో, సాక్షాత్కరంగా మన జీవితం ఉంటుందో, ఎప్పుడైతే దైవావేశం వల్ల మనం ప్రజలకి బోధిస్తామో, నీతిలో వాళ్ళని ఉంచుతామో, ఎట్లా ఇప్పుడు పలానది నువ్వు చెయ్యకమ్మా అని చెప్పామనుకో, అది నీతిలో ఉంచినట్టే కదా. నువ్వు చెడు చేస్తున్నావు. నేను ఒక విషయం చెప్పాను. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆమె దొంగతనంగా దొరికిన ఒక వస్తువుని అమ్మి తెచ్చిన డబ్బులు దైవజనుడికి కానుకగా ఇస్తుంది. దైవజనుడికి ప్రభు బయలుపరిచారు ఇట్లా అది తీసుకోవద్దు అని. నిజం చెప్పాలంటే అప్పుడు మా పరిస్థితి చాలా దారుణం.
ఇంట్లో పరిస్థితి నేను చెప్పను కానీ చాలా దారుణంగా ఉంది. నేను మామూలుగా అనుకున్నాను, ఎందుకు పరిస్థితి బాగాలేదు కదా, తీసుకున్నావి ఇంట్లోకి ఉపయోగపడతాయి కదా, తీసుకోవచ్చు కదా. దయచేసి ఎక్కడ పడితే అక్కడ తీసుకోరు అనమాట. సరే అని చెప్పేసి నేను చూస్తున్నాను. ఆయన చెప్పారు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగారు. ఆమె సంపాదిస్తుంది, ఉద్యోగం చేస్తుంది కదా, సంపాదిస్తే తెస్తుంది కదంటే, లేదు నువ్వు పలానా చోట ఒక వస్తువు ఉంది, దాన్ని తీసి నువ్వు తీసుకొచ్చావు, నిజం చెప్పు అని అడిగారు. అని అడిగితే అప్పుడు ఆమె చెప్పింది, ఇలాగండి నేను ఒక దగ్గర పనిచేస్తాను కదా, వాళ్ళు ఎవరో ఆ వస్తువు మర్చిపోయి వెళ్ళిపోయారు. అంటే నువ్వు చేసేది అక్కడే కదా, అది ఉంచొచ్చు కదా, రేపైనా వాళ్ళు వస్తారు కదా, మరునాడైనా వస్తారు, వాళ్ళకి అప్పచెప్పాలి కదా, అది అలాంటి దొంగ సొమ్ము నాకు దేవునికి ఇవ్వాలనుకుంటున్నావా, తీ నా ఎదుటి నుంచి అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఆయన మన పరిస్థితి బాగాలేదు కదా, తీసుకుంటే పోనీ అని అనుకోవచ్చు కదా. ఆయన లేదు, దేవుని జ్ఞానంతో దేవుని ఆత్మతో నింపబడిన ప్రతి వ్యక్తికి ఏంటో ప్రభు బయలుపరుస్తాడు. అది తీసుకోలేదు, తను చేసిన తప్పు దాన్ని సమర్థించలేదు ప్రభు. అక్కడ ఏం చేశారు, కానీ అక్కడ ఆమెకి ఈయన వ్యతిరేకం అయిపోయారు. ఆమెకి మీ పాస్టర్ ఇలాగా తిడతాడు అని చెప్పి అయిపోయింది. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు, ఖండించాడు. ఆమెలో ఒక భయం ఉంటుంది, ఓహో దైవజనుడికి దేవుడు బయలుపరుస్తాడు, ఎవ్వరికి తెలియదు ఆ విషయం, ఆవిడికి తప్ప. ప్రభు బయలుపరిచారా లేదా? కనుక దేవుడు తన దైవావేశం ద్వారా ప్రతిదీ బయలుపరుస్తుంటారు. నాకు కొన్ని దర్శనాలు మన చర్చ్ మెంబర్స్ నిమిత్తమే కొన్ని చూపించారు ప్రభు. ఏంటి, వాటి నిమిత్తం మన జాతర కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. వాటి నిమిత్తం మనం ప్రార్థన చేయగలగాలి. ప్రభు ప్రతిదీ తెలియజేస్తారు. అది దేని నిమిత్తం, మన యొక్క క్షేమం నిమిత్తమే. చూసాం కదా గలతీ 6:9 విసుగక మేలు చేతుము, అలయక మేలు చేతుము. కానీ ప్రతిదీ పైన వచనం చదివితే మన క్షేమము నిమిత్తమే అని ఉంటుంది. మీరు చదవగలి పంట కోయిను అక్కడ కాదు, నన్ను ఏమని ఉంటుందంటే ప్రభువు చెప్తారు, ఇది మన మేలు నిమిత్తమై. దేనికోసం అంట, మన యొక్క మేలు నిమిత్తమై ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన నాలుకను దేనికి ఉపయోగిస్తున్నాం, మనం జీవానికి ఉపయోగించాం ఇప్పటి వరకు. అది తప్పుని ఖండిస్తున్నాం, మంచి చేసినప్పుడు ప్రోత్సహిస్తున్నాం, అవునా కదా. ఏదైనా చేయకుండా పని చేయనప్పుడు చెయ్యొద్దని చెప్తున్నాం, అవునా కదా. విగ్రహారాధన పాపము, విగ్రహార్పితము పాపం, అవి చేయకూడదని చెప్తున్నాం. అంతేకాని మీరు కూడా వచ్చే తినండి పర్లేదు, మనం అలా వెళ్ళి తింటేనే కదా వాళ్ళు మన దగ్గరికి వస్తారంటే ఆ నీతి వద్దు. మనకు ఆ నీతి కావాలా వద్దు. అది మన శరీర ఎచ్చలు బట్టి వచ్చిన ఆలోచన. మన ప్రభు ఏమన్నారు, విగ్రహార్పితం ముట్టద్దు, తినద్దు అన్నారు. తినద్దు మనం, అంతే. ఎందుకంటే ఏదైతే ఈవిల్కి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో, పెడుతున్నారో, ఆ ఈవిల్ దాని మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది, దాంట్లో అది ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని తీస్తామో అది మనలోకి వస్తుంది. ఇప్పుడు సాతాను మనలోకి ఎలా వస్తుంది అనే మీ ఆలోచన ఉంటే దానికి ఒక ఇన్విటేషన్ ఉంటుంది అనమాట. అది ముందే ఉంటుంది. అది కోపం ద్వారా కానీ, పాపం ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మన తలంపుల ద్వారా కానీ దానికి ఒక ఇన్విటేషన్ ఉండిపోద్ది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్తుంటుంది. అది ఖచ్చితంగా వచ్చి వెళ్తుంటుంది. కనుక దానికి మనం ముందు ఇన్విటేషన్ ఇవ్వకూడదు. ప్రభా నాలో ఈ కోపం ఉండకూడదు, పాపం ఉండకూడదు, శాపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, ఏది మదమత్సరం అనేవి నాలో ఉండకూడదు ప్రభా, వాటిని అన్నిటినీ నిర్మూలన చేయండి, నీవు మాత్రమే ఉండండి అని మనం ఎప్పుడైతే ప్రభువు సన్నిధిలో మన నోటితో ఒప్పుకొని వాటిని విడిచిపెడతామో అప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుంటుంది. క్రమక్రమంగా నువ్వు దాన్ని కోల్పోతున్నా సరే, నువ్వు ఏదైతే ప్రార్థన కలిగి ఉన్నావో అది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంటుంది, అటువైపు వెళ్లకుండా నిన్ను అది కాపాడుతుంటుంది. కనుక మన నాలుకని జీవం కోసం ఉపయోగించినప్పుడు మనకి సాక్షాత్కరమైన జీవితం ఉంటుంది. మనకి పలానా రోజున పంటకు వస్తామన్నాం కదా, దేవుని సన్నిధిలో మనం ఎత్తపడతాం జీవంకరంగా మన నాలుకను వాడితే. అదే మరణ విధంగా వాడితే మన నాలుకను ఎక్కడికి వెళ్తాం చూద్దాం. ప్రోవెబ్స్ సామెతలు 20:19. సామెతలు 20:19. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము,
తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఓకే ఓకే నాన్న, చాలు చాలు. ఏంటంట, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కొండాలంటే ఏమనుకుంటున్నారు? గాసిప్స్, రూమర్స్, లేనివి కల్పించడం అంట. సిప్ అంటే మనం టీని కొంచెం సిప్ చేయండి అంటాం, తాగడం, టేస్ట్ చూడడం, అట్లా సిప్ చేయండి అంటాం కదా. ఆ విధంగా ఏంటంట, లేనివి తనకిష్టమైనట్టుగా కూర్చుకొని మాట్లాడడం. ఇప్పుడు సువార్త అంటే ఉంది, ప్రభు మన కోసం ఉన్నారు, చేశారు, అది మంచిదే, నీ నాలుగుతో జీవాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం. కానీ ఇదేంటి మరణం, ఇదేంటి లేనివి కల్పించి చెప్పడాలు. ఇంకోటి ఏంటంటే కొండెగాడే, అంటే ఎక్స్ట్రా. కొండెలంటే ఏంటి, లేనివి చెప్తూ తిరుగుతూ ఉండి ఏం చేస్తాడంట, ఎక్కువగా ఇంక మాట్లాడుతా, వాడరా అలారా వీడిరా ఇలారా అని అలాగా వదరబొద్దుగా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ కొండగాళ్ళు ఏంటంటే టూ మచ్ ఆఫ్ టాకింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ఎక్కువగా మాట్లాడతారనమాట. అంటే వాడికి ఏం మాట్లాడాలో తెలియక ఇంకా అవి ఇవి పదాలను కూర్చుకొని ఒక చైన్ని ప్రొడ్యూస్ చేస్తుంటాడనమాట. అది ఏంటంటే అవి నిజం కాదు, అవి నిజాలు కాదు, అయిననే ఏం చేస్తాడు, పెద్దగా స్ప్రెడ్ చేస్తుంటాడు, అందరికీ చెప్తూ ఉంటాడనమాట. ఓకే, సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం. 18:21. ప్రీతిపడివాడు దాని ఫలము తిందురు. ఇక్కడ ఏమనుంది, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ జీవాన్ని ప్రకటించావు, ఇప్పుడు మరణం అనేది ఏంటి, ఇలాంటి లేనిపోని కొండాలు చెప్పడం అనేది మరణం. దేని యందు ఇష్టపడతావో దాని ఫలం నువ్వు తింటావు. గలతీ 6:9 చెప్పాడు, ఏమని, నీవు మేలు చేస్తే దాని ఫలాన్ని నువ్వు తింటావు. ఇప్పుడు నువ్వు కీడు చేసావనుకో, దాని ఫలము కూడా నీవు తింటావు. ఖచ్చితంగా రెండింటి ఫలము ఉంటుంది, అది గుడ్ ఆర్ బ్యాడ్, మంచిదా చెడుదా అనేది నీ బిహేవియర్ని బట్టి, నీ నాలుక మాట్లాడేదాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అనమాట. కీర్తనలు 34:1. కీర్తనలు 34:1 అధ్యాయం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చాలు నాన్న. ఏంటంట, గాసిప్స్, రూమర్స్ చెప్పే ఆ నోటిని మనం ఏ విధంగా ఉంచుకోవాలంట, దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తూ ఆయన కీర్తి మన నోట ఉండాలి. ఏముండాలంట మన నోట, ఏంటి, కొండాలు, అబద్ధాలు, రూమర్సు, లేనిపోని మాటలు అవి ఉండాలని చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. దావీదు మహారాజు ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ, నేను ఎల్లప్పుడూ యెహోవాను, ఎల్లప్పుడూనంట. దావీదు నార్మల్గా మనలా కూలి పని చేసుకొని ఏం నేర్చుకొని కూర్చునే వ్యక్తే కదా, లేదంటే అలా చెట్టు చాటున అలా విహరిస్తూ తిరిగే వ్యక్తే. ఒక రాజు, ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు నోట ఏముందంట, ఎల్లప్పుడూ స్తుతి ఉందంట. నిత్యము ప్రతి క్షణం ఆయన కీర్తిస్తున్నాడంట. ఎలాగా, ప్రభా ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చున్నావు, నీకు వందనాలు, అనేక యుద్ధాలు జయింపజేసావు ప్రభా, నీకు వందనాలు, నేను ఈ క్షణం నించున్నానంటే నీవు ప్రభా, నేను పడుకుంటున్నానంటే నీవు ప్రభా, నా బిడ్డలు అలాగ ఉన్నారంటే నీవు ప్రభా. ప్రతి నిత్యము ఏం చేస్తున్నాడంటే ప్రభువుని కీర్తిస్తున్నాడంట. అందుకు దావీదు ఎవరు, దేవునికి హృదయానుసారుడంట. దావీదు ఎవరు, దేవునికి హృదయానుసారుడు. అందుకే అంతమంది ఎన్ని రాజులు వచ్చారు, అంతమంది న్యాయాధిపతులు వచ్చారు. మోషే గారు గుడారాన్ని వేశారు దేవునికి, ఆయన చిత్త ప్రకారంగా ఆయన చెప్పి ఒక గుడారాన్ని వేసి దాన్ని మోసుకొని వెళ్ళేవాడు. కానీ దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, ఏమని, ప్రభుకు ఒక గుడి ఉంటే బాగుంటుంది ప్రభా, నిన్న అక్కడ నీ సన్నిధిలో మేము నిన్ను కలుసుకుంటాం, నీతో మాట్లాడతాం అనే ఒక ఆలోచన వచ్చిందంట. ఇందుకే ఆ ఆలోచన ఎవరిది, దేవునిది, అవునా కదా. నా హృదయానుసారుడని ఎందుకన్నాడు, ఆయనకి ఉన్న ఆలోచన. టెంట్లతో తిప్పుతున్నారు కానీ స్థిరమైనగా భూమి మీద నిలబడడానికి ఆయన ఏం చేశాడు, ఆలోచించి ఏం చేశాడు, ప్రభువారు అన్నారు, నువ్వు వద్దు, అనేక యుద్ధాలు చేసావు, నీ చేతిలో రక్తంతో తడిచాయి కాబట్టి నీ కుమారుడు కడతాడు, నీ గర్భంలో నుండి వచ్చింది కడతాడు, అవునా కాదా. దేవుడు నిజంగా నేను రోగుల కొరకే వైద్యుడిగా వచ్చాను అని అన్నారు. మీరు ప్రతి విషయాన్ని కొంచెం డెప్త్గా గమనించినట్లయితే
దావీదు సొలొమోన్ మహారాజు ఎవరు కుమారుడు? దావీదు కుమారుడే. వాని తల్లి ఎవరు? ఎవరు? బెత్షెబా. తెలుసా లేదా? బెత్షెబా మొదటి కుమారుడిని ప్రభువు హతమార్చారు. ఎందుకంటే నువ్వు అక్కడ తప్పు చేసి కుమారుని కన్నావు కాబట్టి దానికి శిక్షగా కుమారుని తీసుకున్నాడు. కానీ నెక్స్ట్ ఏం చేశాడు ఆయన? కింగ్నే చేసి ప్రశాంతంగా పరిపాలించగలిగాడు. అవునా కదా? అదేవిధంగా ప్రభు కీడు ఏదన్నా నీకు జరిగిందంటే దాని వెనుక దాచబడిన మేలు మహా అద్భుతంగా ఉంటుంది. నీకోసం ఎవరైనా చెడుగా చెప్తున్నారా? నీకోసం ఎవరైనా చెడుగా ఆలోచిస్తున్నారా? భయపడకు. అది నీ ఒక దినాన నీ మేలుకే. అది ప్రచారం చేసేవాడి కీడు, కానీ నీ ఎవరి నిమిత్తమైతే చేస్తున్నాడో వాళ్ళకి బాధకరమేమో, కానీ ఒక దినాన ప్రభువు నిలబడతాడు. అది వారి యొక్క మేలుకే. పగ కలహాన్ని రేపుతుంది. అవునా కదా? ఇప్పుడు మనసులో ఏదోటి పెట్టుకున్నారనుకో, కొండలు ఉన్నవాడు ఏం చేస్తాడు? పగనే రేపుతాడు కదా. ఆ పగ ఏం చేస్తుంది? సామెతలు 10:13 ఉంటుంది. ఏంటి పగ అంట? కలహాన్ని రేపుతుంది. వాడు ఇలా మనకి హృదయంలో గలిబిలు ఉంచుతుంది, సమాధానాన్ని ఉంచదు. మొదటి తెస్సలోనిక 5:11 చూడండి. మొదటి తెస్సలోనిక గలతీ ఎఫెసీ తర్వాత మొదటి తెస్సలోనిక 5:11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. చాలునండి. ఏంటన్నాడు ప్రభు ఇక్కడ? మన నాలుక హృదయంలో ఉన్నదాన్ని బట్టి మాట్లాడుతుందని కూడా నేను మొన్న ఒకసారి చెప్పాను. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. ఇప్పుడు మనలో పగ, కుళ్ళు అట్లాంటి ద్వేషాలు ఉన్నాయనుకో, అదేం చేస్తుంది? కలహాన్ని రేపుతుంది. అందరిలో కూడా కలహాన్ని రేపుతుంది, మంచిని మనలో ఉంచదు. అదేవిధంగా కాబట్టి ఏం చెప్తున్నాడంటే ప్రభు, వీలైనంత వరకు మీకు చేతనైనంత, మీరు బలవంతంగా మీకు చేతనైనంతగా ఏం చేయమనంటే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకరికొకడు ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండి క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలంట. ప్రభువునందు మీకు పైవారై ఉండి, ప్రభువునందు మీకు పైవారై ఉండి. మీ ఇంట్లో పైవారు అని చెప్పలేదు, మీ రాష్ట్రంలో పైవారు అని చెప్పలేదు. ప్రభువునందు పైవారంటే ఎవరు? దేవుని దైవజనుడు. అవునా కదా? ఆయన దగ్గర నుంచి వర్తమానం తెచ్చి చెప్పేది ఎవరు? అంతే కదా. మన పై అధికారం ఎవరు? ఎమ్మెల్యే అవ్వచ్చు, మా లోకానుసారంగా. కానీ ప్రభువునందు మనపై అధికారం ఎవరు? దైవజనుడు. ఆయన మనకు బుద్ధి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సరిదిద్దుకోవాలి. నాకే చెప్తాడో నాకు తెలియదు అని అంటామా? అన్న కదా. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉంటుంది, ఏం చేస్తుంది? స్టూడెంట్స్ అల్లరి చేయకూడదు, అలా కూర్చుండి అంటే కూర్చుంటా. మా అమ్మాయిని అల్లరి చేయొద్దంటావా? మా అబ్బాయిని అలా అంటాను, గొడవకి వెళ్తావా? లేదు, అది వాళ్ళ వృత్తి ధర్మం. టీచర్గా దండిస్తుంది, చెప్తుంది, నేర్పిస్తుంది, అన్నీ వాళ్ళ ధర్మం. దైవజనుడికి కూడా అదే అధికారం ఉంది. అవునా లేదా? అన్నిటి చెప్పటి ఎందు కానీ, హెచ్చరించటి ఎందు కానీ, ప్రేమ చూపుటి ఎందు కానీ, అన్నిటి ఎందు కూడా దైవజనుడికి అధికారము ఉంది. అందుకే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకరితోనొకడు సమాధానంగా ఉండాలంట. వీలైనంత వరకు క్షేమవచనమే మన నోటంట కూడా రావాలని చెప్తాడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఏదైతే రోమర్ అని అన్నో, గాసిప్ అనో, లేని వార్త పలకడమో, కొండలో పగలో, అవన్నీ దేవునికి అసహ్యమైనవంట. ఏంటి? దేవునికి అసహ్యమైనవి అనమాట. 2 కొరింథీ 12:20 చూడండి. 2 కొరింథీ 12:20. ఎందుకనగా
ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలును కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఇన్ని పత్రికలు రాశాడు, ఇలా మీరు ధైర్యంగా ఉండండి, ఇలా చేయండి అని చెప్పిన పౌలు భక్తుడు కొరింథీ సంఘం అంటే అటువంటిగా పోలి ఉన్న మనల్ని కూడా బాధపడుతున్నాడు ఆయన ఒక విషయాన్ని చెప్తూ. ఏంటంట? ఎందుకు బాధపడుతున్నాడంట ఆయన? నాకు మీరు ఇష్టలుగా ఉండనేమో అని. ఏంటంట? నేను మీకు ఇష్టడుగాను ఉండనేమో అని. ఇప్పుడు దేవుని పని చేసేవారికి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది, శత్రువుకి అలా ఎవరైతే చెడు కార్యాలు చేస్తారో వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పగలతోనూ అసూయలతోనూ కక్షలతోనూ ఇక్కడ రాశాడు కదా ఆయన. అది కొరింథీ 12:20 రాసినట్టు ఈ కక్షలు, క్రోధాలు, కొండెలు, గుసగుసలు అంట, ఉప్పొంగుట, అన్ని విషయాలు మీకు తెలుసు కదా. వాటన్నిటి యందు వీళ్ళు లీనమైతే ఈ చెడు ఇక్కడ ఉన్నప్పుడు మంచి వచ్చినప్పుడు దాని మీద అసూయ వస్తుందా లేదా? ఇది మంచిది కాదు అనేది వస్తుంది. అలాగా పౌలు గారంటే ఇష్టం ఉండకుండా పోతుందేమో కనుక వీటన్నిటికీ దూరంగా ఉండమని చెప్తున్నాడు. ఎందుకు? పైన చెప్తున్నాడు, ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాను. పైన 19 లాస్ట్ లైన్లో చెప్తున్నాడు 12వ అధ్యాయంలో. ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు. దేని కొరకంట? మనకు క్షేమంగా ఉండడానికి, మరి అభివృద్ధి పొందడానికి కూడా ఇవన్నీ విషయాలు మనకి చెప్తున్నాడు. అంత అవసరం ఏముంది? మనం క్షేమంగా ఉంటే ఎందుకు? అభివృద్ధి చెందకపోతే ఎందుకు? మన మేలు నిమిత్తమే. మనం అందరం దేవుని వారము కాబట్టి, క్రీస్తు వారము కాబట్టి, అవునా? క్రీస్తు రాజ్యంలో పాలివారం కాబట్టి ప్రభు ఏం సెలవిస్తున్నారంటే మన క్షేమాభివృద్ధి కోసమే వీటిని పక్కన పెట్టండి నాన్న, నాకు ఇవి ఇష్టం లేదు. ఎందుకంటే లేనిది కానీ అబద్ధము కానీ జరిగించేవాడు ఎవడు? సాతానుడు. వాడికి దాసుగా ఉండొద్దు, మనం దేవునికి దాసులుగా మనం ఉందాం. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? మనకు తగిన ఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడన్న. కొరింథీల్లో మనకి చెప్తున్నాడు ఏంటంటే మన క్షేమాన్ని కోరి. ఏంటంట? మన క్షేమాన్ని కోరి. లేవికాండం 19:16 ఉంటుంది, ఇంటింటికి తిరగకూడదంట, కొండాలు కూడా చెప్పకూడదని. మీరు కొండాలు చెప్పేవాళ్ళు ఎవరో మై కట్టుకొని ఇలాగ అరే వాళ్ళు ఎలాగరా వాళ్ళు అట్ట వెళ్ళారు ఎలాగెళ్ళారు అని మైకులో చెప్పరంట. ఇంటింటికి వెళ్ళి పొయ్యి అంటించి వస్తుంటారనమాట. దేంతో? కొండాలతో. ఇంటింటికి అక్కడ లేవికాండంలో ఉంది, మీరు చదివితే ఇంటింటికి తిరుగుతూ కొండాలు ముందే ప్రభువు చెప్పారు. అరే ఆయన అంటే అలా రా ఇలా చేసి అంటే నీకు సిచ్యువేషన్ తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో, ప్రభు చిత్తం ఏంటో తెలీదు, ఆయన కార్యం ఏంటో తెలీదు, కానీ నువ్వేం చేస్తావు? ఇలా అన్నాడంట. సేవకుని నిమిత్తమే కాదు, సేవకుని నిమిత్తం చేస్తే అది దేవుడు 2 పనిష్మెంట్ సేవకులకి ఇస్తాడు. సేవ చేస్తూ లేకపోతే అన్నీ డబుల్ పోర్షన్ అనాంటింగ్లో ఇస్తాడు ప్రభు. ఆశీర్వాదం అన్న డబుల్ పోర్షన్లు ఇస్తాడు, శిక్ష అన్న డబుల్ పోర్షన్లు ఇస్తాడు. అదే ఆయన చేత అభిషేకించిన సేవకుని కోసం నీవు మాట్లాడితే నీకెలా ఉంటుంది? 2 తీర్పు నీకుంటుంది. నువ్వు తీర్పు తీర్చకనే ప్రభు తీర్పు తీరుస్తాడు. సేవకుని కోసం బ్యాడ్గా రూమర్ చేసేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళ కోసం కానీ దేవుడు 2 ఇస్తాడు. ఇప్పుడున్న శ్రమలు చాలు బాబు అనుకుంటున్నావేమో, అది 2 వస్తుందంటే మరి చూడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిమంటలో వేయడానికి ఏం చేశారంట? బాగా కోపం తిరిగిపోయారు. అరే సెగ తగిలితే కాలిపోలే, వేయండి ఇంకోటి పెంచండి అని చెప్పి 2 పెంచి తోసారంట. తోసి లోపల ఉన్న వాళ్ళు ఏసీలో ఉన్నట్టున్నారు, కానీ ఆ సెగ తగిలి చచ్చిపోయిన వాళ్ళే ఉన్నారు. అవునా కదా? అది దేవుని శిష్యుల జోలికి కానీ దేవుని పిల్లల జోలికి కానీ దేవుని సేవకుల జోలికి కానీ వస్తే ఎలా ఉంటుంది? 2 ఉంటుంది. అది మనం జ్ఞాపకం చేసుకొని మన నోటి నుండి వచ్చే ప్రతి మాటని చాలా జాగ్రత్తగా
నీవు కొండేలు చెప్పుకుంటూ వింటుంటా తిరిగి ఇదే ప్రచారం ఉందేమో, అది జ్ఞాపకం చేసుకో. దేవుడు ఒక దినాన్న తీర్పు తీర్చబోతున్నాడు. మనకు తగిన ఫలాన్ని ఇస్తాడు. మంచిదనుకో మంచి, కొండలు అవేంటే లోపల పురుగులున్న ఫలాలే వస్తాయి అన్నమాట. కనుక మనం ఏదైతే నోటితో మాట్లాడకూడదో ఆ మాటలు మన నోటి నుండి రాకూడదు. మనం సరి చేసుకుందాం. దైవజనుడు ఎందుకు మనల్ని బోధిస్తున్నాడు? మనం సరి చేసుకొని మారుతామని. లేదంటే రోజు స్కూల్కి వెళ్తే టీచర్ పాఠాలు చెప్పుద్ది కదా, వెళ్ళి నేర్చుకోదు. అబద్ధం ఆడకూడదు, చెడు చేయరాదు, మొక్కలు పాతాలి అన్నీ చెప్పుద్ది, నేర్చుకుందాం అక్కడికి వెళ్ళి. అది బయట మన లోక జ్ఞానం కోసం. కానీ మన అంతరంగ పురుషుడు క్లీన్గా ఉండాలంటే, మన ఆత్మీయ నేత్రాలు క్లీన్గా ఉండాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే వాక్యం అనేది మనకి అవసరం. ఇది మనల్ని శుద్ధీకరిస్తుంది. ప్రభువు రక్తం మన పాపాల నుండి పరిశుద్ధపరిచింది, కానీ మన వాక్యం మన అవయవాలను కూడా శుభ్రం చేస్తుంది. మురికి పట్టినప్పుడు కారు వాష్లు, బైక్ వాష్లు, ఇల్లు దుమ్ము పట్టినప్పుడు వాష్ అన్నీ చేసుకుంటాం. మనం ఎందుకు మన హృదయాన్ని కడుక్కో? నాకు అలా లేదులే అనుకుంటున్నావా? ప్రతిదినం మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. మా అమ్మ నేర్పింది నాకు ప్రార్థన. ఏంటి? శరీరాశిని కాల్చుకో, నేత్ర చిన్నప్పుడు అంటే మా కాలేజ్ డేస్లో ఆ టైంలో ఏం చేస్తుంది, ప్రతిదీ అంట క్లెంజ్ చేసుకోవాలంట. నేను అన్నది ఏంటి మా అమ్మ ఇలా విచిత్రమైన ప్రార్థన చేస్తుంటుంది అనుకున్నాను. కానీ చెప్పిన ప్రార్థన నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజమే అని. ప్రభా నా కళ్ళ ద్వారా పాప ఇవన్నీ మాకు తెలియడానికి కారణం కల్పనా సిస్టర్ అని. మా చిన్నప్పటి నుంచి మాకు సేవకులు ఎక్కువగా తెలీదు, ఆంటీయే మాకు. ఏసైనా ఆంటీయే, పాస్టర్ అయిన ఆంటీ, అన్నీ సేవకురాలు. బలంగా దేవునికి సమర్పించుకొని వివాహం లేకుండా వాడబడుతున్న దైవజనురాలు. ప్రార్థన ఎలా చేయాలంటే ఒక యుద్ధంలా చేస్తారన్నమాట. ఆమె మాట్లాడితే అక్కడి నుంచి పారిపోవాలంతే, అంత బలంగా ఆమె ప్రార్థన ఉంటుంది. అన్నిట్లో ఫాస్ట్గా మాకు ఆ మాట టంగ్ ట్విస్ట్ అవ్వదు. ఆ విధంగా సేవ చేస్తుంది ఆ సేవకురాలు. ఆమె నేర్పేది అనమాట. ప్రతి మాట క్లెంజ్ చేయాలి ప్రభా, ప్రతి ఆర్గాన్స్ కోసం, ప్రతి వాటి కోసం వాటిని ప్రొటెక్ట్ చేస్తూ, వాటిని క్లెంజ్ చేస్తూ, కడుగుతూ ప్రార్థించమని చెప్పే ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉండి కడుక్కుంటూ ఉండాలన్నమాట. లేకపోతే హాస్పిటల్కి వెళ్తే అన్నీ తీసి మంచినీళ్ళలో కడిగి లోపల పెట్టి అలా ఏం చేయరు. కానీ ఏం చేస్తారంటే ప్రభు సన్నిధిలో మనం ప్రతిదీ వాష్ చేసుకోవాలి. ప్రభా నన్ను కడుగు ప్రభా. ప్రతిసారి మనం బాప్తీసం తీసుకోలేము కదా, ఒకసారి చాలు. ప్రభు ఏమంటారు? స్నానం చేసిన వాడు కాలు కడుక్కుంటే చాలు. అదేవిధంగా ప్రతిసారి మనం కడుక్కోవాలి. ప్రభా నా తలంపుల్లో పాపాన్ని కాల్చండి, నా హృదయంలో పాపాన్ని కాల్చండి. నీకు ఆయాస్కరంగా నాకు ఏది ఉండకూడదు రాజా. నా మాటలను కాల్చండి. నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానేమో, లేనిది ప్రొడ్యూస్ చేస్తున్నానేమో, వాటన్నిటిని నాలో నుంచి తీసుకోండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. అలాగే కీర్తనలు 19:14 లాస్ట్ వచ్చిన నేను ఇంక ముగిస్తాను. కీర్తనలు 19:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. ఏంటి ఏం చెప్తున్నారు ప్రభు? నేనేం చెప్పాను? నాలుకలో జీవమరణాలు ఉంటాయి. జీవం అంటే సువార్తను ప్రకటించే నీ నాలుక సువార్త ప్రకటిస్తూ దేవుని చిత్తానుసారమైన మాటలు వచ్చినప్పుడు నీ ఫలము పరలోక ఫలం, అవునా కదా? రెండోది మరణం, లేనివి ఉన్నవి చెప్పడం, కొండేళ్ళు మాట్లాడడం, ఇంటింటికి వెళ్ళి చిచ్చులు పెట్టడం, ఇలా కొండగాళ్ళుగా తిరిగితే నీకు కూడా ఫలం ఉంటుంది. ఫలం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కానీ గుడ్ ఆర్ బ్యాడ్ ఏది నీకు ఇష్టమో చూసుకోవాలి. అలా మన మాటలు ఏ విధంగా రావాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభా నా ఆశ్రయదుర్గమా, నన్ను రక్షించేవాడా, నా నోటి మాటలు కానీ నా హృదయంలో నా ఆలోచనలు కానీ దేనికి అంగీకారంగా ఉండాలంట? మన పక్కింటోళ్ళకి, మన ఎదురింటోళ్ళకి, మనం ప్రేమించే వారికి, మనల్ని ప్రేమించే వారికి అంగీకారంగా ఉండాలా మాటలు? కాదు, దేవుని దృష్టికి అంగీకారాలుగా ఉండాలి. పక్క వాళ్ళకి ఇప్పుడు పలానా వ్యక్తి నీకు పడలేదనుకో, ఆ వ్యక్తి కోసం మాట్లాడడం నీకు ఇష్టం, అది ఇష్టం. కానీ ప్రభువుకి అది ఇష్టమా? ఆయన దృష్టి కోణమే వేరు కదా. కనుక మనం ఎలా ఉండాలంటే, ఎవరి దృష్టికి అంగీకారంగా ఉండాలంటే దేవుని దృష్టికి. ఇప్పుడు ఎవరైనా తప్పుగా నీతో మాట్లాడితే మనం అలా మాట్లాడుకోవద్దు. ఏం చేద్దాం? విడిచిపెట్టాలి. అవునా కాదా నీకు తెలీదు, తెలిస్తే నమ్ము, లేకపోతే లేదు. కానీ ఈ చెడు అనేది ఏముందో దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే డబుల్ పోర్షనింగ్ అనాయింటింగ్లో దేవుడు పాస్ చేస్తుంటాడు. ఏదైనా
నాకు ఒక మాట ఒకటి చెప్పి రోమాపత్రిక 1:28 ఒక్కసారి రోమపత్రిక 1:28లో ఏం చేస్తాడంటే ప్రభు ఆ విధంగా చెప్పేవారిలో ఏంటంట ఒక భ్రష్టాత్మను ఉంచుతాడంట. ఏమాత్మని? మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారిని అప్పగించెను. చాలరా, దేనికి అప్పచెప్పించాడంట ప్రభువు? భ్రష్టాత్మకు వారిని అప్పగించేశాడంట. ఎవరు అప్పగించారు? ఎవరు అప్పగించారు? అక్కడ చదవండి. భ్రష్ట మనస్సు కంట, ఆత్మకంట భ్రష్ట మనసు కంటే ఇంకెంతసేపు అది ఒక మిల్లులా తిరుగుతూ ఉంటుంది. వాడిలాగా వీటిలాగా వీళ్ళు ఎలా అన్నాడంటే ఎలా చేసాడంటే ఎలా అన్నీ అలాగా గ్రైండ్ లాగా మిల్లు అవుతూ ఉంటాయి. అది ఆ సిచ్యువేషన్ కూడా ఎవరు క్రియేట్ చేశారట? ప్రభువే. వాడి మీద విసిగిపోయి ఏం చేశాడు? ఆయనే వారిని ఆ ఆత్మకు అప్పగించారు. అయితే మనం ఎలా ఉండాలి? మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారం అవునట్లుగా మనం జీవించగలిగితే ఏ భ్రష్టాత్మ కానీ నష్టాత్మ కానీ మనలో ప్రవేశించదు, మనకి హాని చేయదు, మనకి రెండంతలుగా శ్రమలు కూడా రావు. ఎప్పుడు? మన నాలుక జీవాన్ని సూచించినట్లే. జీవం నీలో ఉన్నప్పుడు మరణానికి చోటు ఎక్కడదమ్మా? అవునా కదా? జీవానికి నీలో చోటున్న మరణం ఎక్కడుంటుంది? లైట్ వేసినప్పుడు ఇల్లంతా వెలుగున్నప్పుడు చీకటి ఎక్కడన్నా ఉంటుందా? నువ్వు వెలుగుకు చోటి అది నిన్ను ఉంచకుండా పారిపోద్ది, అంతే కదా? నీలో ఉండకుండా పారిపోద్ది. నువ్వు జీవాన్ని ప్రకటించు, నిర్జీవమైనది నీలో క్రియ చేయదు. కనుక మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, ఏది మనం స్ప్రెడ్ చేస్తున్నాం? గాస్పల్ ఆర్ గాసిప్? దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా లేదా కుండాలు మాట్లాడుతున్నామా? మన నాలుకతో దాన్ని జ్ఞాపకం చేసుకొని దేనికి ఉపయోగిస్తున్నాం? జీవాన్ని మాట్లాడితే నువ్వు జీవింపజేసే ఆత్మగా ఉంటావు. మరణాన్ని కనుక నువ్వు స్ప్రెడ్ చేస్తే నరకంలో మరణించకుండా నిత్యాగ్నిలో ఉంటావు అనమాట. మరణి అక్కడికి వెళ్తే చచ్చిపోతావు అనుకుంటున్నా. ఏ కాదు, నరకం కాల్చేసుకుంటాను, ఏం కాదక్క అన్నాడు ఒకడైతే నాతో. ఇలా చేస్తే ఇట్లా నరకానికి వెళ్తాంటే ఏం కదక్క, అక్కడ కొంచెం అగ్ని కూడా టేస్ట్ చేయాలి కదా, చేస్తాను అన్నాడు. అదే సరే, రోజు ఒక చెయ్యి స్టవ్ వెలిగించి కాల్చుకుంటుండు బాబు, అలవాటు అవుతుంది అక్కడికి వెళ్ళాక. ఈ అగ్గి కాదు, అక్కడ వేరేంతలు అగ్ని ఉంటుంది. ఈ గ్యాస్ స్టవ్, గ్యాస్ అగ్ని అది అసలు మంచి కొలువులో వచ్చే అగ్ని ఇంకా బాగా గట్టి కాలుతుందని చెప్పాను అనమాట బ్రదర్కి. సో కనుక అలాంటి లాజిక్ క్వశ్చన్లు వేయకండి, లోకపరమైన క్వశ్చన్లు అంతకన్నా వేయకండి. తీర్పు తీర్చేవాడు ప్రభు, ఆయనతో ఆషామాషి కాదు. అది ఆ అగ్ని రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ప్రభుది. మనలో మస్టుని కుళ్ళుని అంతటినీ కరిగించి నాశనం చేసి మనల్ని సువర్ణంగా నిలబడుతుంది. ఇంకోటి, దహిస్తే ఎముక ఏది కనిపించదు. సొదొమ గొమొర్రాలో కనీసం ఆ కణాలు కనిపించాయంట. ఏదైతే గంధకం రాలిందో ఆ గంధకం కనిపించిందంట. అలా అగ్ని తప్ప ఇంకేమీ కనిపించదు. కనుక ప్రభు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి మన నోటిని ఉపయోగిద్దాం. ప్రభు సన్నిధిలో వాక్యం దీవించును గాక. ఆమేన్.